హాయ్ గాయ్స్! ఈరోజు మన యానిమే అప్డేట్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ యానిమేస్ కోసం బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అయితే నేను క్రంచీ రోల్ అనుకుంటున్నా. మీరు కూడా క్రంచీ రోల్ అనుకుంటే మీరు నాలాగే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ అనేది $2 బిలియన్ సంపాదిస్తుంది. ఓన్లీ యానిమే స్ట్రీమింగ్ చేసే. అది క్రంచీ రోల్ ఒళ్ళు కంటే చాలా ఎక్కువ. నెట్‌ఫ్లిక్స్‌లో మనకి 3.9% ఓన్లీ యానిమే వాస్ట్ కేటలాగ్స్ మాత్రమే ఉంటాయి. ఫెర్మాట్ కిచెన్ అనే మంగాను మనకి యానిమే టీవీ సీరీస్ కింద కన్ఫర్మ్ చేశారు. ఇది మనకి మ్యాక్స్ ప్లస్ కుకింగ్ డ్రామా కింద ఉంటది. కండమ్ ద విచ్ ఫ్రమ్ మెర్క్యూరీ యూత్ ఫ్రంటియర్ కొత్త స్పిన్ ఆఫ్ ని అనౌన్స్ చేశారు. ఇది 2025 వచ్చు. ఎండడం మనకి ఒబిమా ప్లాట్‌ఫార్మ్ లో బెస్ట్ యానిమే ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గెలుచుకుంది. అలాగే విన్నర్ ఆఫ్ జపనీస్ యానిమే ట్రెండ్ అవార్డ్ ఇంకా ఓపెనింగ్ యానిమేషన్ అవార్డ్ గెలుచుకుంది. సోలో లెవెలింగ్, కౌంజు నంబర్ 8, ఫిరయ ఇవన్నీ మనకి యానిమే ఆఫ్ ద ఇయర్ గెలుచుకున్నాయి. కానీ వేరే వేరే ప్లాట్‌ఫార్మ్‌లో. లుక్ బ్యాక్ అనేది మనకి యానిమే మూవీ ఆఫ్ ద ఇయర్ కింద నిలిచింది. జుజుత్సు కైసెన్ మనకి బెస్ట్ సెల్లింగ్ మీడియా కింద నిలిచింది. కవర్ సేల్స్, బ్లూరే డిస్క్, డీవీడీ, మ్యూజిక్ సీరీస్, మంగా, నవల్స్ మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. మూవీ టికెట్స్ వగైరా వీళ్ళు ఇన్వాల్వ్ చేయలేదు. బ్లీచ్ 1000 సీయో బ్లడ్ వార్ పార్ట్ 3 ఈ మధ్యనే కంప్లీట్ అయింది. అలాగే మనకి పార్ట్ 4 కన్ఫర్మ్ చేశారు. అదే ఇంకా మనకి ఫైనల్ సీజన్ కూడా. అలాగే పార్ట్ 4 టీజర్ కూడా రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. బ్లూ లాక్ సీజన్ 2 కూడా మనకి ఈ మధ్యనే కంప్లీట్ అయింది. అందులో ఫైనల్ ఎపిసోడ్ ఇల్లీగల్ వెబ్‌సైట్‌లో క్రాష్ కూడా అయిపోయింది. అలాగే ఆ ఫైనల్ ఎపిసోడే మనకి ఐఎంబీలో హైయెస్ట్ రేటింగ్ ఎపిసోడ్ కూడా సీజన్ 2లో. కోటో షింకాయ్ యానిమే లవర్స్‌కి పరిచయం చేయవసరం లేని పేరు. ఒక కొత్త ప్రపంచాన్ని ఎన్నో అద్భుతమైన మూవీస్‌ని మనకి పరిచయం చేశారు. 2024లో ఒక కొత్త యానిమేని రాసుకోవడం ఫినిష్ చేశారని అనౌన్స్ చేశారు. మనం ఆ మూవీని 2025లో గాని, 2026లో గాని చూడొచ్చు. 'ద డేంజర్ ఇన్ మై హార్ట్' యానిమే సీరీస్ ఒక కొత్త మూవీ రాబోతుందని అనౌన్స్ చేసింది. 'ఫ్యూచరీ సోలో క్యాంప్' కొత్త యానిమేని మనం జూలై 2025లో చూడొచ్చు. 'శాంటా క్లాస్' కొత్త యానిమే అక్టోబర్ 2025లో మనం చూడొచ్చు. 'సాండా' దీని టీజర్ కూడా వచ్చినట్టే ఉంది. ఎళ్లి ఒకసారి చూడండి. 'ద ఇర్రెగ్యులర్ ఆఫ్ మ్యాజికల్ హై స్కూల్' మూవీ నెక్స్ట్ వింటర్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 'ఆర్ఫెయిటల్' సీజన్ 3 ఎపిసోడ్ 12 డిలే అవుతుంది. అది మనకి 20th జాన్ 2025 వస్తుంది. అలాగే మనకి 'డ్రాగన్ బాల్ డైమా' కూడా న్యూ ఇయర్ బ్రేక్ తీసుకుంది. ఎపిసోడ్ 13th మనకి జాన్ 10, 2025 వస్తుంది. 'జుజుత్సు కైసెన్' ఇంకా 'అటాక్ ఆన్ టైటన్స్' వీటి యొక్క ఎండింగ్ మారబోతుంది. ఎందుకంటే వాటి యొక్క ఎండింగ్ ఫ్యాన్స్‌కి నచ్చలేదంట. మీరైతే కంగారు పడకండి. ఎందుకంటే ఇది ఫ్యాన్ మేడ్ మాత్రమే. 'జుజుత్సు కైసెన్' ఆల్రెడీ ఫ్యాన్ మేడ్ ఎండింగ్ రిలీజ్ అయ్యింది. నేనైతే దాన్ని చదవలేదు. కానీ నేను తెలుసుకున్నంత వరకు ఆ ఎండింగ్ చాలా దరిద్రంగా ఉందంట. ఆ ఆర్ట్ వర్క్ గాని అదంతా. నేనైతే మీకు రికమెండ్ చేయను చదవమని. ఇక 'అటాక్ ఆన్ టైటన్' జాన్ 15థ్ రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశారు. 'అటాక్ ఆన్ టైటన్' అనేది ఒక మైండ్ బెండింగ్ స్టోరీ. దానికి అలాంటి ఎండింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటది. నాకు తెలుసు అది హ్యాపీ ఎండింగ్ కాదని. నాకు తెలిసి ఫ్యాన్ మేడ్ ఎండింగ్‌లో ఇరాన్‌కి, మికాసాకి పెళ్లి చేసి హనీమూన్‌కి పంపిస్తారేమో మరి. 'లింక్ క్లిక్' సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది. అదొక 1 అవర్ ఎపిసోడ్. దీనికి ఐఎండీబీ వాడు 9.1 రేటింగ్ ఇచ్చాడు. ఇదొక చైనీస్ యానిమే. నేనింకా ఈ యానిమే గురించి నాకేం తెలీదు. ఒకవేళ మీరు సీజన్ 1, సీజన్ 2 ఈ యానిమే చూసుంటే ఎలాగుంటదో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బ్లాక్ కవర్ యానిమే మనకి 2027లో రావచ్చు. ఇదొక లీక్ మాత్రమే. కానీ అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే ఆ యానిమే స్టూడియో వాళ్ళు వేరే యానిమేస్ మీద ఫోకస్ పెట్టారు. ఐషో స్పీడ్ మీ అందరికీ తెలుసనే అనుకుంటా. ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్. రీసెంట్‌గా గేమ్ స్ట్రీమింగ్ వీడియోలో మనకి యానిమే కోసం మాట్లాడాడు. ముఖ్యంగా 'వన్ పీస్' కోసం. 'వన్ పీస్' ఎలా అతని లైఫ్‌ని సేవ్ చేసిందో, అతను ఒక డిప్రెషన్‌ని ఎలా తొలగించిందో అని. లైక్ ఐ సెడ్ ఇన్ మై పాస్ట్ వీడియో. కొన్ని యానిమేస్ పాయింట్ ఆఫ్ వ్యూని మారిస్తే అది మీ జీవితంలోనైనా కానివ్వండి, ఓన్లీ చూసే విధానం అయినా కానివ్వండి. 'సోలో లెవెలింగ్' సీజన్ 2 ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. ఇంకా 'సోలో లెవెలింగ్' రికార్డ్స్‌ని అదే బీట్ చేసుకుంటుంది. ఇంకా ఈ మంత్ రిలీజ్ అవుతున్న యానిమేస్ చూద్దాం. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బెస్ట్ ఐఎండీబీ యానిమే ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.